గేమ్ కొరియన్ డ్రామాలో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సిరీస్. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ సర్వైవల్ థ్రిల్లర్. 2021లో విడుదలైన ఈ సిరీస్ ఆల్మోస్ట్ అన్ని దేశాల టాప్లో నిలిచింది. ఇప్పుడు దాని సీక్వెల్ కూడా అదే రేంజ్లో సక్సెస్ అయింది. అయితే వియత్నాం మాత్రం స్క్విడ్ గేమ్ మాట వినిపిస్తేనే కష్టమంటోంది. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సిరీస్ను తీసేస్తారా లేదా అని ఫైర్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ను సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతున్న స్క్విడ్ గేమ్ 2 వియత్నాంలో మాత్రం జనాగ్రహాన్ని ఎదుర్కొంటుంది. సర్వైవల్ థ్రిల్లర్ను బైకౌట్ చేయాల్సిందేనని వియత్నాం జనం మండిపడుతున్నారు. అయితే ప్రపంచం మొత్తాన్ని మెప్పించిన స్క్విడ్ గేమ్ 2 వియత్నాంలో మాత్రం ఎందుకు విమర్శలు ఎదుర్కొంటుంది? 1959 వియత్నాం యుద్ధానికి స్క్విడ్ గేమ్ 2 బైకౌట్ డిమాండ్కు లింక్ ఏంటి? లెట్స్ వాచ్. ట్రెండింగ్ లో స్క్విడ్ గేమ్ 2 బాయ్కాట్ హ్యాష్ట్యాగ్. నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్. స్క్విడ్ గేమ్ 2 పై వియత్నాం ఆగ్రహానికి రీజన్ ఏంటి? కొన్ని కథలు వినడానికి బాగుంటాయి, కొన్ని కథలు చూడడానికి బాగుంటాయి, కానీ అది రియాలిటీలో జరిగితే భయం కలిగిస్తాయి. అలాంటి కథే స్క్విడ్ గేమ్. ఒక్కసారి ఈ సిరీస్ చూడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అందుకే ఈ సిరీస్ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ సర్వైవల్ థ్రిల్లర్గా నిలిచింది. ఒక్క మాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా ఎక్కడ ఎదిగేందుకు దారి లేని స్థితిలో ఉన్న కొందరు పేదలను ఒక చోట చేర్చి వారితో ఆటలు ఆడిస్తుంటే బిలియనీర్లు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ ప్రారంభిస్తే పూర్తయ్యేదాకా వదలడం కష్టం. కథ ప్రారంభమయ్యాక దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది, కానీ ఏం జరుగుతుందో ఊహించలేం. పకడ్బందీ స్క్రిప్ట్, ఊహకందని ట్విస్టులు, మనసుకు తగిలే సన్నివేశాలు, ఆడియన్స్ని కట్టిపడేసే స్థాయి. పూర్తిగా దక్షిణ కొరియా నటులు నటిస్తున్నా ఎక్కడా వేరే భాష సిరీస్ చూస్తున్నామనే భావన కలగదు. అంతలా కథను అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. అందుకే 2021లో రిలీజ్ అయిన పార్ట్ 1 ప్రపంచంలో చాలా దేశాల్లో టాప్లో నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా అదే జోరు చూపిస్తుంది. కానీ ఒక్క దేశంలో మాత్రం స్క్విడ్ గేమ్ 2 బాయ్కాట్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఆ దేశం పేరే వియత్నాం. స్క్విడ్ గేమ్ లో లేని వివాదం ఈ సీక్వెల్ లో ఏముందన్న ప్రశ్నకే వస్తే, ఈ సిరీస్ లో వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావించడం మొదటి తప్పు. అందులో దక్షిణ కొరియా సైనికులను హీరోలుగా కీర్తించడం రెండో తప్పు. సింపుల్ గా చెప్పాలి అంటే అంతా కలిపి 10-15 సెకండ్ల సన్నివేశం, అందులోని డైలాగులే వియత్నామీల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. దేహు అనే ప్లేయర్ నంబర్ 388 పాత్రధారి తన కుటుంబ సైనిక నేపథ్యాన్ని వివరిస్తూ తనను తన తండ్రి నిజమైన మనిషి కావాలని కోరుకున్నాడని, అందుకే తనను మెరైన్లకు పంపినట్టు చెబుతాడు. అదే సమయంలో తన తండ్రి వియత్నాం యుద్ధ అనుభవజ్ఞుడని వివరిస్తాడు. ఈ ప్రకటన తర్వాత ఇతర ప్లేయర్లు వియత్నాం యుద్ధ అనుభవజ్ఞుడంటే మీ తండ్రి గౌరవప్రదమైన వ్యక్తి అయి ఉండాలని ప్రశంసిస్తారు. ఈ 3 ముక్కలే వియత్నాం వాసులకు ఆగ్రహం కలిగేలా చేశాయి. వియత్నాం యుద్ధంలో పనిచేసిన దక్షిణ కొరియా సైనికులను కీర్తిస్తారని స్క్విడ్ గేమ్ సీక్వెల్ పై మండిపడుతున్నారు. ఈ సమస్య మనకు చూడడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కానీ వియత్నాం ప్రజలకు మాత్రం చిన్నది కాదు. ఎందుకంటే వియత్నాం యుద్ధంలో సుమారు 20 ఏళ్లు పోరాడి అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సైన్యాలను ఓడించారు. ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయిలో ఉన్న సమయంలో వియత్నాం యుద్ధం జరిగింది. ఫ్రాన్స్, జపాన్ల ఆధిపత్యాన్ని కూలదోయడానికి వియత్నాం సుదీర్ఘ పోరాటమే జరిపింది. డాక్టర్ హూచిమిన్ 1954లో ఫ్రెంచ్ ఆధిపత్యాన్ని పడగొట్టాడు. అప్పుడు జరిగిన ఒప్పందంలో ఉత్తర వియత్నాం ప్రాంతాన్ని కమ్యూనిస్టుల చేతికి, దక్షిణ వియత్నాం అమెరికా మద్దతు ఉన్న వర్గానికి వెళ్లాయి. దక్షిణ వియత్నాంను కూడా కలిపి విశాల వియత్నాం ఏర్పాటు చేయడానికి మరో పోరాటం మొదలైంది. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమెరికా చేసిన ప్రయత్నమే వియత్నాం యుద్ధం. అమెరికా సుదీర్ఘకాలం చేసిన ఒకే ఒక యుద్ధం. 40 లక్షల మంది ఉత్తర, దక్షిణ వియత్నాం సాధారణ పౌరులు చనిపోయారు. 11 లక్షల మంది కమ్యూనిస్టులు చనిపోయారు. దాదాపు 60,000 అమెరికా సైన్యం మట్టి కరిచింది. ఎలాంటి ఫలితం సాధించకుండానే అమెరికా యుద్ధం విరమించుకుంది. మొదట్లో సైన్యానికి మద్దతు ఇచ్చిన అమెరికా పౌరులు తర్వాత వ్యతిరేకించారు. యుద్ధ సమయంలో వియత్నాం, లావోస్, కంబోడియాల మీద అమెరికా దాదాపు 70 లక్షల బాంబులు కురిపించింది. అయినప్పటికీ విజయం సాధించలేకపోయింది. అమెరికాకు మద్దతుగా యుద్ధం చేసిన సౌత్ కొరియా సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. చివరికి ఈ యుద్ధంలో గెలవలేమని భావించిన అమెరికా పారిస్ శాంతి ఒప్పందం పేరుతో వియత్నాంను విడిచిపెట్టింది. అమెరికన్ల ఒత్తిడితో అమెరికా నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ వియత్నాం నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాడు.
1973లో అమెరికా, నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం మధ్య ప్యారిస్లో వియత్కాంగ్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. వాస్తవానికి ఈ ఒప్పందం ముసుగులో అమెరికా తన సైన్యాన్ని వియత్నాం నుండి ఉపసంహరించుకోవాలని అనుకుంది. నాటి యుద్ధంలో వియత్నాం పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడి అడవుల్లో మెరికల్లా కదులుతూ అమెరికా దాని మిత్ర దేశాల సైనికులను అంతం చేసిన తీరు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. యుద్ధం దుష్ఫలితాలను వియత్నాం భూభాగాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాయి. గెరిల్లా తంత్రంతో అడవుల నుంచి యుద్ధం చేసిన వియత్నాం సైనికులకు నిలువ నీడ లేకుండా చేయడానికి చెల్లిన ఏజెంట్ ఆరెంజ్ అనే ప్రాణాంతకర రసాయనం ప్రభావాన్ని ఇప్పటికీ భూమిలో మిగిలిన మందు పాత్రలని తొలగించడానికి మళ్లీ అమెరికానే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలాంటిది స్క్విడ్ గేమ్ సీక్వెల్లో వియత్నాం ప్రజలపై దాడి చేసిన సౌత్ కొరియా సైనికుడిని పొగిడితే ఎందుకు ఊరుకుంటారు? అందుకే బాయ్కాట్ డిమాండ్ తెరపైకి తెచ్చారు. పైగా యుద్ధ సమయంలో దక్షిణ కొరియా సైనికులు చేసిన దురాఘాతాలను స్క్విడ్ గేమ్ 2 కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తున్నారు. వియత్నాం ప్రజలే కాదు, ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అసలు హీరోలు వియత్నాం సైనికులు అయితే చరిత్రను వక్రీకరిస్తూ స్క్విడ్ గేమ్ 2లో చూపించడంపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుగుతోంది. వియత్నాం ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టు అవసరమైతే తమ దేశంలో నెట్ఫ్లిక్స్ నుంచి స్క్విడ్ గేమ్ 2ను తొలగించాల్సిందిగా ఆదేశించాలని ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అలా చేయకపోతే నెట్ఫ్లిక్స్నే తమ దేశంలో బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయనే సంకేతాలు ఇస్తోంది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే స్క్విడ్ గేమ్ సీక్వెల్లో ఆ కొన్ని సెకండ్ల సీన్ను ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. కనీసం దక్షిణ కొరియా సైనికుడిని ప్రశంసించే మాటలనైనా తొలగించాల్సి ఉంటుంది. నిజానికి కొరియన్ డ్రామా వియత్నాంలో విమర్శలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. 2022లో చరిత్రను వక్రీకరించడం, స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో లిటిల్ విమెన్ సిరీస్ ను నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించాల్సి వచ్చింది. అందులో 20 మంది వియత్నాం సైనికులను హతమార్చిన సౌత్ కొరియా సైనికులని హీరోలుగా చూపించడం వివాదాస్పదమైంది. చూస్తుంటే స్క్విడ్ గేమ్ 2కు కూడా లిటిల్ ఉమెన్ పరిస్థితే వచ్చేలా కనిపిస్తుంది. మరి ఈ వివాదానికి నెట్ఫ్లిక్స్ ఎలా ముగింపు పలుకుతుందేమో చూడాలి.